వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ టమాటో సాస్. టమాటో సాస్ని చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మరి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో మరి చూసేద్దామా? ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో చూడండి, ఇక్కడ నేను 1 కేజీ వరకు టమాటోస్ని తీసుకున్నాను. ఇలా పండుగా మంచిగా ఉండాలండి. సో వాటిని శుభ్రంగా కడిగి ఇప్పుడు వీటిని ముక్కలుగా కోసుకోవాలి. మనకి ముచుకులు ఉంటాయి కదండి, వాటిని తీసేసుకొని ఈ విధంగా ముక్కలుగా కోసుకోండి. మొత్తం కూడా కోసుకున్నాక ఇలాంటి మనకి ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదండి, దాంట్లో వేసేసుకోండి ముక్కలన్నీ కూడాను. చూసారు కదా, టమాటో ముక్కలన్నీ కూడా వేసుకున్నాక ఇక్కడ చూడండి, నేను ఒక చిన్న బీట్రూట్ తీసుకున్నాను, దాన్ని ముక్కలుగా చేసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్కండి, దాన్ని కూడా ముక్కలు చేసుకున్నాను. 10 వెల్లుల్లి రెబ్బలండి. సో వీటిని కూడా ఆ టమాటోస్లో వేసేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు కూడా. అలాగే 2 టీ స్పూన్ల వెనిగర్ని కూడా వేసుకోండి. సో అలాగే 1 గ్లాసు వాటర్ని కూడా పోసుకోండి. సో ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ఈ ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 4 విజిల్స్ అయితే రానివ్వండి. సో చూడండి, నేనైతే విజిల్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు తీసి చూస్తున్నాను మూత. చూడండి, చక్కగా మంచిగా ఉడికిపోయినాయి. సో ఇవి చూడండి మొత్తం కూడా ఇలాగా అనుకోవాలి. సో ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని ఈ వాటర్ లేకుండా టమాటో ముక్కల వరకు వీటినన్నిటిని కూడా వేసేసుకోండి. సో మనకి వాటర్ అనేది రాకుండా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలాగా మొత్తం కూడా మెత్తగా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసేసుకోండి. అలాగే మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. సో చూడండి, నేను మొత్తం కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. మనకి వాటర్ అయితే ఉంటుంది కదండి, దాన్ని ఉంచండి, దాన్ని మనకి యూజ్ అవుతాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్ట్రైనర్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఈ మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నది టమాటో ప్యూరీ ఉంటుంది కదండి, మొత్తం కూడా వడగట్టేసుకోండి. ఎందుకంటే గింజలు అనేవి మనకి రాకూడదు దీంట్లో, అందుకని మొత్తం కూడా మనం ఇలా స్ట్రెయిన్ చేసేసుకుంటాం. పూర్తిగా కూడా మనం ఈ విధంగా వస్తుంది వడగట్టుకున్నాక. ఇప్పుడు మనకి ఏదైతే వాటర్ ఉన్నాయో ఆ వాటర్ని కూడా పోసుకొని మొత్తం కూడా వడగట్టేసుకోండి. చూడండి, మొత్తం కూడా నేను వడగట్టేసుకున్నాను. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేయండి. ఇప్పుడు చూడండి, మనకి చక్కగా మొత్తం కూడా ప్యూరీ ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి కదండి, పెట్టుకోండి. సో ప్యాన్ వేడయ్యాక మనం ఏదైతే ముందుగా తీసుకున్నామో అది టమాటోస్ దాన్ని వేసేసుకోండి ఈ ప్యాన్లో. సో ఇది మనకి బాగా ఉడకాలండి. సో సైడ్స్ కలుపుకుంటూనే ఉడకనివ్వండి, ఎందుకంటే అంటేస్తుంది కాబట్టి కలుపుకుంటూ ఉడకాలి. సో చూసారు కదా, ఇలా కొద్దిగా థిక్నెస్ వచ్చినాక ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ వరకు షుగర్ని వేసుకోండి. సో మనకి ఒకవేళ మీకు స్వీట్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. స్పైసీనెస్ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఈ క్వాంటిటీ అయితే. సో ఒకవేళ మీకు స్వీట్ అనేది కావాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. చూసారు కదా, షుగర్ మొత్తం కూడా వేసుకున్నాక ఇది మొత్తం కూడా మెల్ట్ అయిపోవాలి మనకి షుగర్ అనేది. సో బాగా కలుపుకుంటూనే ఉండండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. సో చూసారు కదా, ఇది మొత్తం కూడా చూడండి ఇంకా కొంచెం కూడా మనకి రావాలన్నమాట, ఇంకా కొంచెం థిక్నెస్ అనేది రావాలి మనకి సాస్ అనేది. సో చూసారు కదా, నేనైతే పిల్లలకైతే ఇంట్లోనే తయారు చేసుకుంటానండి టమాటో కెచప్ అనేది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనకి, అంత పెద్ద ప్రాసెస్ అయితే ఏమి ఉండదు. సో చూసారు కదా, చూడండి ఈ మాత్రం థిక్నెస్ అనేది వస్తే మనకి సరిపోతుంది. సో ఇదేంటంటే మరీ ఎక్కువ థిక్నెస్ రాకూడదండి, ఎందుకంటే మనం చల్లగా అయినాక మరీ గట్టిగా అయిపోతుంది. అందుకని సాసీగా ఇలా ఉంటేనే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, మనకి టమాటో సాస్ రెడీ అయిపోయినట్లే. ఇది కంప్లీట్గా చల్లగా అయిపోవాలి. సో చూసారు కదా, ఇప్పుడు కంప్లీట్గా చల్లగా అయిపోయినాక దీన్ని ఒక కంటైనర్లో పెట్టేసుకోండి. సో మనకి ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 మంత్స్ అయితే గ్యారెంటీగా ఉంటుందండి, పాడవ్వదు సాస్ అనేది. సో చాలా హెల్తీగా మనకు కూడా మనం ఇంట్లో తయారు చేసుకుంటే మనకి ఇంట్లో ఉన్న వస్తువులతో మనం చేసుకుంటాం కదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీరు కూడా ట్రై చేసేయండి. టుడే మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మోగించండి. బాయ్ ఫ్రెండ్స్.